హే హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్డ్, మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇది జార్జా సాబ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీసే కాకుండా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 దండోరా మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జనవరి 14th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ దండోరా మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే టీడీసీ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అహవాల్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 29th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో, మనకు జనవరి 1st అయితే మనకి మూవీ థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో హాల్ వచ్చి జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ సైక్ సిద్ధార్థ్ మూవీ. నెంబర్ 3 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి ఇక మనకైతే లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ మన టాలీవుడ్ అయినా మనకు తమిళ మూవీ అయితే తొందరగానే అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసేది. సో ఇది ఒక బాలీవుడ్ కాబట్టి ఇక మనకైతే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే తేరే ఇష్క్ మే మూవీని వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 రోషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 25th థియేటర్లోకి రిలీజ్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఓటీటీ కోసం కూడా చాలా మంది అయితే వీడి ఆడియన్స్ అయితే ఈగర్ అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు, అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో మనకి జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఛాంపియన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఛాంపియన్ మూవీ. నెంబర్ 5 గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హీరోయిన్గా అయితే ఫరియా అబ్దుల్లా గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ కూడా మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు, అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ జనవరి 16th నుంచి అయితే కన్ఫామ్గా అయితే గుర్రం పాపిరెడ్డి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే G5లో అయితే కన్ఫామ్గా అయితే జనవరి 16th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 6 హారర్ ఫిల్మ్ ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది, అండ్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అయినా రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈషా మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ జనవరి 23rd నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా 3-4 డేస్లో మనకైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. నెంబర్ 7 మస్తీ 4 మూవీ. ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మస్తీ 4 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, సో టీజర్ ట్రైలర్ చూసి వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళైతే ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మస్తీ 4 మూవీ. నెంబర్ 8 బత్తమ సేనులకు విజ్ఞప్తి మూవీ. సో రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే మనకి మూవీని అయితే చూడడం అయితే జరిగింది. సో నాకు ఎలా అనిపించిందంటే, మూవీ పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు మూవీని వచ్చేసి. సో మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇన్ని రోజులుగా మనకైతే రవితేజ అన్న గారి కెరియర్లోనే ఫ్లాప్ అయితే నడుస్తుంది కాబట్టి, సో ఈ మూవీ వచ్చేసి మంచి హిట్ అయితే అయింది. సో సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి మనకు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కామెడీ అయినా చాలా వర్కౌట్ అయితే అయింది. సో చాలామంది అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే, మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ కూడా మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ, సో ఈ మూవీ వచ్చి మనకైతే 1 month అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో మనకైతే ఈ మూవీ వచ్చి మనకు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 9 ఆది సాయి కుమార్ గారి హీరోగా యాక్ట్ చేసిన శంబాలా మూవీ. సో ఈ మూవీ వచ్చి డిసెంబర్ 25th అయితే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఆది సాయి కుమార్ గారి కెరియర్లోనే మంచి హిట్గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకు అహవాల్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకి జనవరి 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే శంబాలా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో శంబాలా మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో, మనకు ఆహాలో కూడా అన్ని లాంగ్వేజ్లు కలిపి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఒకవేళ మనకి ఈ మూవీ థియేటర్లో హిందీ,
తెలుగు, తమిళ్ ఇలా 3 లాంగ్వేజ్ రిలీజ్ అయినా మనకు ఆల్ అయితే 3 లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 10 ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసినది రాజాసాబ్ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకైతే కేవలం 4 రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో రిమైనింగ్ సీన్స్ కూడా యాడ్ అయితే చేశారు, దాంతో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. దాని తర్వాత సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడడానికి అయితే వెళ్తున్నారు. సో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, సో మీరు ఎంతలా ట్రై చేసినా ఈ మూవీని ఆపాలని. సో ఈ మూవీని అయితే మనకు ప్రభాస్ అన్న మూవీస్ ఏది కూడా ఆగదు. సో ఫస్ట్ డేనే మనకైతే 100 కోట్లు బరాబర్గా అయితే ఏ మూవీ అయినా కొడుతుంది. చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా మనకైతే ఏ మూవీ అయినా 100 రోజు ఫస్ట్ డేనే 100 కోట్లు అయితే పక్కాగా అయితే కొడుతుంది. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు సో ఓటీటీలోకి అయితే ఎప్పుడైతే రిలీజ్ అయితే కాదు గైస్. సో ఈ పెద్ద మూవీ కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది, అందుకే మీరు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఫిబ్రవరి 14 నుంచి అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి. నెంబర్ 11 చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మన శివశంకర వరప్రసాద్ గారు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ ఏకంగా 2 డేస్లోనే మనకైతే 120 crores అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ సంక్రాంతి ఇంటిగా అయితే మనకి ఈ మూవీ అయితే కనబడుతుంది. సో మంచి టాక్ అయితే తెచ్చుకుంది అండ్ మంచి కలెక్షన్స్ అయితే తెస్తుంది. సో కేవలం మనకైతే ఈ మూవీ కామెడీ ద్వారానే అయితే మనకైతే నడిచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగానే ఉంది. ఏకంగా 300-400 కోట్లు కలెక్ట్ చేసేలాగానే కనబడుతుంది. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంటుందంటే మనకు ఈ మూవీని ఎట్లా వాళ్ళు అయితే 1 month అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడైతే వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో ఇంకో 3-4 డేస్లో అయితే మనకు వచ్చేస్తుంది, ఏదో ఒక డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 12 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 14th అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో కొంతమంది అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు, స్టోరీ అంతలా ఏం లేదు, నవీన్ గారి కామెడీతోనే మనకైతే ఫుల్ మూవీ అయితే ఉంటుందని అంటున్నారు. సో మూవీ అయితే బాగుంది, సో మీరైతే థియేటర్లో అయితే చూడండి. సో దాని తర్వాత మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఎవడో ఏదో చెప్పాడని మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళకండి. సో మూవీని అయితే తప్పకుండా థియేటర్లోకి అయితే చూడి మనకైతే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 month అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ అనగనగా ఒక రాజు మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే మనకు ఫిబ్రవరి 2nd వీక్ అంటే మనకు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి అనగా ఒక రాజు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 12 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్లో మీరు ఏ మూవీకి వెళ్ళారు అండ్ మీకు ఏ మూవీ నచ్చింది, సో మీకు సంక్రాంతి హిట్గా ఏ మూవీ హిట్ అవుతుందని మీకు అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. సో వీడియో కాల్ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.